భారతదేశంలో అనేక మంది మహిళలు నెల నెల రూ. 10, రూ. 1 అలా పొదుపు సంఘాల్లో చేరి ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్నారు. అయితే ఇంతంత రూపాయలు ఒక్కొక్క రూపాయి పొదుపు చేయడం మూలంగా ఏమైనా లాభం ఉందా? వాటికి ఎప్పుడైనా ఉపయోగం ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం మనకి ఇక్కడ తురకపల్లిలో దొరుకుతుంది. ఎప్పుడో మొదలుపెట్టిన పొదుపు సంఘాలు ఇప్పుడు ఆ సభ్యులందరూ లక్షాధికారులు అయ్యేలా చేసింది. हम अभी एक लखपति बहन को मिलेंगे तुर्कपल्ली ग्राम में, चलो जाएंगे. తుర్కపల్లి గ్రామంలో పిలుపు సంస్థ సహకారంతో స్వరభారతి అన్న ఒక మ్యాథ్స్ సంస్థ ఇక్కడ నడుస్తున్నది. ఇందులో ఇంచుమించు 300 మంది సంఘాలు ఉన్నారు. అనేక మంది మహిళలు ఇందులో ఉన్నారు. వారు పొదుపు చేసింది ఇప్పుడు అంచెలంచెలుగా పెరిగి వారికి ఒక పెద్ద ఆధారంగా తయారైంది. ఈ పొదుపు సంఘంలో ఒక సభ్యురాలు సాజిదా బెహన్. ఆమె ఇప్పుడు సామాన్యమైన మహిళ కాదు, ఒక లక్షాధికారి. ఆమె లక్షాధికారిగా మారిన వివరాలు, అనుభవాలు అన్నీ ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆమె ఇంటి దగ్గరే ఉన్నాము, తురకపల్లిలో. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. స్వరభారతి పొదుపు సంఘం దగ్గర మనం ఉన్నాము. ఈ స్వరభారతి సంఘాన్ని ఎలా నడుపుతున్నారు, దాని వివరాలు ఏమిటి, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ ఆ సభ్యులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పరిచయం చేసుకుంటారా? సార్, నా పేరు మడిగే స్వప్న. మా తుర్కపల్లి గ్రామము, మండలం తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము ఇక్కడ తుర్కపల్లి గ్రామంలో ఒక స్వరభారతి ఏర్పాటు చేసినటువంటి గ్రూపులో ఒక 25 గ్రూపులు ఉన్నాయి సార్. ఒక 350 మంది సభ్యులు ఉన్నారు సార్. వాటికి నేను బుక్ కీపర్గా పనిచేస్తున్నా. ప్రతి నెల సమావేశాలు నిర్ణీత తేదీలలో మేము ఏర్పాటు చేస్తాం. ఫిక్స్డ్ డేట్లలో నేను ఏర్పాటు చేస్తాను సార్. 10 మందిని గ్యాదర్ చేసి ఆ లీడర్లు సహకారంతో ఒక గ్రూప్ మీటింగ్ పెట్టి స్వరభారతి ఏదైతే మనకి ఇస్తుందో కొత్త ఆలోచనలు, మార్పులు అవన్నీ నేను నేర్చుకొని మా గ్రూప్ సమావేశాలలో నేను ఎప్పటికప్పుడు సభ్యులకు నేను అవేర్నెస్ చేస్తుంటా సార్. ఇవి ఎప్పటి నుంచి నడుస్తున్నామో స్వరభారతి సంఘాలు? మా తుర్కపల్లిలో 1997 నుంచి స్టార్ట్ అయినాయి సార్. ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి సార్. అప్పుడు కొన్ని సంఘాలు స్టార్టింగ్లో 5 సంఘాలు ఉండే సార్. 5 సంఘాల నుంచి అట్లా దీంట్లో చేరడం వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంది, మహిళా సాధికారత ఎలా ఉంది, దీంట్లో అప్పుడు రూపాయి ఉట్టని పరిస్థితులలో ఇక్కడ తుర్కపల్లి గ్రామంలో సార్. అయితే అలాంటి టైంలో ఇక్కడ 10 రూపాయలు జమ చేసుకుంటే అప్పు దొరుకుతుంది. అప్పుడు స్టార్టింగ్లో 5,000 రూపాయల అప్పు, ఇప్పుడు 2 లక్షల వరకు కూడా మా ఆడవాళ్ళు అప్పు తెచ్చుకోనికి, మా కుటుంబ పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఉపయోగంగా ఉంది సార్. ఒక సభ్యురాలు మొదలు పెట్టినప్పుడు ఎన్ని రూపాయలు పొదుపు చేసేవారు నెలకి? ఇప్పుడు ఎన్ని రూపాయలు చేస్తున్నారు? స్టార్టింగ్లో 10 రూపాయలు సార్, తర్వాత 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు 300 నుంచి 500 వరకు కూడా జమ చేసుకుంటున్నారు సార్. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పొదుపు చేసుకుంటున్నారు సార్. అంటే ప్రతి సభ్యురాలు ఆ బృందంలో ఉండే వాళ్ళందరూ ఒకే అమౌంట్ చేస్తారు సార్. ఒకే అమౌంట్ చేస్తారు. ఒక గ్రూప్లో 100 రూపాయలు ఉంటే వాళ్ళంతా 100 రూపాయలు చేస్తారు. ఒక గ్రూప్ వీళ్ళ ప్రణతి గ్రూప్లో, మనం ప్రణతి గ్రూప్ దగ్గర ఉన్నాం సార్. ఆ అక్క లీడరు వీళ్ళ గ్రూప్లో 300 పొదుపు చేస్తారు సార్. అందరు సభ్యులు 300 జమ చేసుకుంటూ వస్తారు. అంటే ఈ రకంగా ఈ పొదుపు చేసిన డబ్బులన్నీ బ్యాంకులో పెడతారమ్మా? ఎక్కడ పెడతారు? బ్యాంకులే సార్. అంటే ఇప్పుడు ఈ గ్రూప్లో ప్రణతి గ్రూప్ సార్. ఇక్కడ 10 మంది సభ్యులు సార్. ఇవి వచ్చేసి వ్యక్తిగత పాస్బుక్లు సార్. వీళ్ళు కట్టిన డబ్బులకు మేము బుక్ కీపర్గా మా బాధ్యత ఏంటంటే వాళ్ళకు రసీదు ఇవ్వడము, వాళ్ళే డబ్బులు పట్టుకుంటారు, వాళ్ళే బ్యాంకులో జమ చేస్తారు. మా స్వరభారతి తరపున ఒక రికార్డు ఉంటుంది సార్, DCB డిమాండ్ వసూలు పుస్తకం అనే ఈ బుక్ ఉంటుంది సార్ మా దగ్గర. దీంట్లో మేము ఎంట్రీ చేసుకుంటాం ప్రతి నెల. దీని తర్వాత బ్యాంకు డబ్బులు జమ అయిన తర్వాత SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో ఖాతా, లీడర్ల పేరు మీద ఖాతా 10 మంది తరపున ఓపెన్ చేసి వాళ్ళ ఖాతాలో వాళ్ళు డబ్బులు జమ చేసుకుంటారు సార్. ఇట్లా ప్రతి నెల జమ అయిన డబ్బులు ప్రణతి గ్రూప్వి మళ్ళీ నెల అంటే అందరికీ బ్యాంకుకి వెళ్ళాలి, ఆ పద్ధతులు కూడా తెలవాలి అనే ఉద్దేశంతో అందరూ కొంచెం ముందుకు రావాలి, మాట్లాడగలగాలి, ధైర్యం రావాలనే ఉద్దేశంతో మా స్వరభారతి పెట్టిన పద్ధతి ఏంటంటే నెలకొక్కరు బ్యాంకులోకి వెళ్ళాలి, రావాలి, నేర్చుకోవాలి అనే పద్ధతుల ప్రకారం వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారు సార్. ఇట్లా డిపాజిట్ చేసుకున్నవి కూడా ప్రతి నెల గ్రూప్ సమావేశాల్లో చూపించుకొని DCBలల్లో పిన్ చేసుకుంటాం సార్. ఇలా నెల ఇలా. అంటే ఇక్కడ ఈ పద్ధతి ఎందుకు ఉందంటే ఎక్కడ డబ్బులు మిస్యూజ్ కాకుండా ఉండే పద్ధతి మా స్వరభారతి నేర్పింది కాబట్టి ఆ పద్ధతుల ప్రకారం మేము నడుస్తూ ఉన్నాం సార్.
అయితే ఈ ప్రతి నెల మీటింగ్ సమావేశాలు పుస్తకాలు సార్ ఇవి ఎలా ఉంటాయంటే ఎజెండా పాయింట్స్ మేము ఏదైతే మా బుక్ కీపరు ఒక నిర్ణీత తేదీలో స్వరభారత్ ఏర్పాటు చేసినటువంటి నిర్ణీత తేదీ 27 తారీఖు ఉంటుంది సార్. అక్కడ చెప్పిన కొత్త విషయాలు అక్కడ మా స్వరభారత్ నుంచి కానీ పిలుపు నుంచి కానీ ఏవైతే గత ఎజెండా అంశాలని పొదుపు బృందం పనితీరు అని మనము ఇక్కడ ఏరియాలో పనిచేస్తున్న ముఖ్యంగా వ్యవసాయం గురించి, తర్వాత మహిళల సాధికారత ఎట్లా ఉండాలి, మళ్ళీ పిల్లల విషయంలో కానీ అవన్నీ ఎజెండా మేము నేర్చుకొని ఎజెండా పాయింట్స్ ప్రకారము మేము మినిట్స్ రాసుకుని వస్తాం సార్. సంఘాల్లో చర్చించుకుంటాం. ఇప్పుడు ఎవరికైనా సమస్య వచ్చింది అని అంటే ఆ గ్రూప్లో చెప్పుకుంటట్టు వాళ్ళ మనసు విప్పి చెప్పుకుంటట్టు మేము మోటివేషన్ చేస్తాం సార్. వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ మా స్వరభారత్ వరకు తీసుకెళ్ళి అక్కడ మేము నేర్చుకొని ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తాము అనే స్థాయి వరకు మేము ముందుకెళ్తున్నాం సార్. కలిసి పనిచేస్తాం. చాలా బాగుంది. నమస్కారం అమ్మా. మీ పరిచయం చేసుకుంటారా? అందరికీ నమస్కారం. నా పేరు సాజిదా, మా సార్ షేక్ యూసుఫ్. మేము 10 మంది ఫస్ట్ 13 మంది సభ్యులం చేరినాం సార్. మేము వాళ్ళు వేరే ఊర్లు కాబట్టి ముగ్గురు వెళ్ళిపోయారు. 10 మంది సభ్యులు ఉన్నాం సార్. నేనే ఫస్ట్ లీడర్. ప్రణతి సంఘం సార్ మాది. ప్రణతి సంఘం మాది. మీరు చేరినప్పుడు ఎన్ని రూపాయలు పొదుపు చేశారు? మేము 100 రూపాయలు చేరినాం సార్. పొదుపు చేసుకున్నాము. 2008లో జాయిన్ అయినాం సార్. మేము 100 రూపాయలు జమ చేసుకున్నాము. అలా ఫస్ట్ అట్లా ఒక సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10,000 అట్లా లోన్ తీసుకున్నాం సార్. మేము 10,000 నుంచి 10, 20 అట్లా అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు 2 లక్షల దాకా వచ్చినాం సార్. మేము 2 లక్షల రూపాయలు మీ సంఘానికి తీసుకుంటున్నాం సార్. మేము పొదుపులు కూడా ఎక్కువనే అయినాయి సార్. పొదుపులను బట్టి మా లోన్లు అంచెలంచెలుగా పెరిగింది సార్ మాది. మీ సంఘంలో ప్రతి సభ్యులు దొరుకుతుంది సార్. అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు వద్దంటే వాళ్ళు పొదుపు జమ చేసుకుంటారు సార్. అక్కడ మీటింగ్లో చెప్పి మేము మరి అక్కడ సంఘంలో చెప్తారు కదా సార్, అక్కడ గ్రూప్లో మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్తాం సార్. మేము చెప్పి వాళ్ళకు అవసరం బట్టి లోన్ ఇప్పిస్తాం సార్. మేము ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి తీసుకుంటారు సార్. తీసుకున్న వాళ్ళందరూ పద్ధతి ప్రకారం కడతారు సార్. ఒకవేళ లేకున్నా కూడా మేము ఇంకో నెల తెచ్చి జమ చేస్తామంటే కూడా వాళ్ళ సమస్యలు ఉంటాయి కదా సార్, అట్లా అని మేము ఊరుకుంటాం సార్. అట్లా ఒకసారి ఎప్పుడైనా కొత్త వెసులుబాటు ఇప్పుడు సమస్యలు ఉంటాయి అట్లా. ఇప్పుడు మీ సంఘంలో ఇప్పుడు ఎంత పొదుపు ఉన్నదమ్మా? ఇప్పుడు సార్ మాకు ఇప్పుడు నాది 70,000 ఉంది సార్. ఇప్పుడు నా పేరు మీద అందరికి అట్లానే ఉంది సార్. 60-70 అట్లా ఉంది సార్ అందరికి. అంటే ఇంచుమించు 7 లక్షల రూపాయలు మీ సంఘంలో సభ్యులందరికీ అంత ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ 10,000 నుంచి ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్నారు కదా, వీటితోటి ఏమేమి చేస్తుండేవారు సార్? మాకు అప్పుడు చిన్నగా ఉండే సార్ షాపు. మా సార్ వర్క్ చేసేది, మాకు షాప్ చిన్నగా ఉండే. అందులో నేను టైలరింగ్ కూడా కూర్చునేది, షాప్ కూడా ఉండేది సార్ మాకు. రెండు మీరు చూస్తుండేవారు? అవును సార్. మా సార్ వర్క్ చేస్తుంటే నేను స్పేర్ అందులో ఉంటే బైక్ 2 వీలర్ మాది వర్క్ షాప్, రిపేర్ షాప్. అవును సార్. రిపేర్ 2 వీలర్ సామాన్లు అన్నీ మేము ఇప్పుడు క్లచ్ ప్లేట్లు కానీ, చైన్ కిట్లు కానీ, వైర్లు, ఆయిల్స్ అన్నీ మేము తెచ్చి నేను అమ్మేదాన్ని సార్. నేను అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేది, నేను షాప్లో ఉండి నడిపించేది సార్. నేను అట్లా 10,000 చిన్నగా పెద్దగా అయింది సార్ మా షాపు. అట్లా పెద్దగా చేసుకున్నాం. స్పేర్ సామాన్లు అన్నీ తీసుకొచ్చి దాని వస్తువులు అమ్మడానికి మెల్లమెల్లగా వ్యాపారం పెరిగి పెద్దగా అయింది సార్ మాది. ఇప్పుడు మనం మీ ఇంట్లో కూర్చున్నాము, మీ ఇల్లు కూడా ఎప్పుడు కట్టుకున్నారమ్మా? మేము ఇప్పుడు కట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది సార్. అంటే కింద కూడా ఇచ్చినాము కరెంట్ వస్తుందని. ఇక్కడ ఇల్లు కట్టుకొని సంవత్సరం అవుతుంది సార్. చాలా ఏళ్ళు అయితే ఇప్పుడు నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాం. మాకు మా మామ కట్టిన ఇల్లు ఉండే అక్కడనే ఉన్నాం సార్. షాప్ ఉంది, ఇల్లు ఉంది సార్ మాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం సార్ మేము. అంటే మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటుగా కొత్తగా ఇల్లు కట్టుకుని కూడా ఇక్కడికి వచ్చారు. పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు చదువుకుంటారు సార్. ఒక ఆయన వర్క్ షాప్ నడిపిస్తుంది సార్, మెకానిక్ షాప్ చూసుకుంటాడు, వర్క్ రిపేర్ చేస్తాడు సార్. 2 బాబులు చదువుకుంటారు. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? డిప్లొమా చేసింది సార్, మెకానిక్ ఇంజనీర్ చదువుకుంది సార్. చదువు తగ్గ ఉద్యోగము మీ దుకాణంలోనే మెకానిక్ షాప్. వర్కర్స్ వస్తారు కదా సార్, వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా వర్క్ నేర్పించిన వాళ్ళు కూడా వేరే షాప్ పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా కొత్త వర్కర్స్ కూడా వస్తున్నారు సార్. వాళ్ళు కూడా కొన్ని ఇట్లా నేర్చుకొని వెళ్ళిపోతుంటే మా సార్ కూడా బయటికి తిరుగుతుంటాడు, బాబు ఉంటే చూసుకుంటాడని ఆ పద్ధతిగా షాప్లో పెట్టింది సార్. చదువు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి రిపేరింగ్ అవి చక్కగా చేయగలుగుతారు. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు? మిగతా పిల్లలు ఒక ఆయన MLT చేసిండు,
ఒక ఆయన బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది సార్. చదువుకుంటుంది సార్. ఇప్పుడు స్వరభారతి అన్న ఒక మహిళా పొదుపు సంఘంలో ఉండే సభ్యురాలు ఆమె వ్యక్తిగత అనుభవాల్ని మనకి తెలియచేశారు. ఒక చిన్న సంఘంలో చాలా తక్కువ స్థాయిలో పొదుపుతోటి మొదలుపెట్టి అంచెలంచెలుగా పెరిగి ఆమె కుటుంబంలో తను స్వయంగా చేసుకునే టైలరింగ్ వృత్తితో పాటు తన భర్త చేస్తున్న మెకానికల్ ఒక వర్క్షాప్ని అది బాగా పెరగడం కోసం ఆమె తీసుకున్న లోన్లను ఉపయోగించి స్వయంగా ఆమె కూడా ఆ దుకాణంలో ఉండి ఆ వ్యాపారాన్ని అంతా నడుపుతూ భర్తతోటి సమానంగా ఆ దుకాణాన్ని నడుపుకుంటూ ఇతరులను కూడా ఆ దుకాణంలో ఎంప్లాయీస్గా పెట్టుకుంటూ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఆమె చాలా అంచెలంచెలుగా పెరిగారు. ఇప్పుడు ఆమె సంఘంలో 2 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆమె వ్యాపారం కూడా అంత పెద్దగా పెరిగింది. ఆమె భర్తతో కలిపి చేస్తున్న రకరకాల పనుల్లో ముఖ్యంగా ఈ మెకానిక్ షాప్లో 3 పనిచేస్తున్నారు. వారి అబ్బాయి కూడా అందులోనే ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. ఈ కుటుంబం అంతా కూడా మెకానికల్ వర్క్షాప్ని చాలా ఎంతో నైపుణ్యంతో పెంచుకుంటూ ఇప్పుడు ఊరంతటికి ఆ మెకానిక్ షాప్ ఆధారమే విధంగా ఒక పద్ధతి డెవలప్ అయింది. దాంతో పాటుగా ఒక ఇంద్రభవనం లాంటి మంచి ఇల్లుని కట్టుకున్నారు. అది కూడా 3 సంవత్సరాల క్రితమే ఇందులోకి షిఫ్ట్ అయ్యారు. ఒక చిన్న పొదుపుతో మొదలైన సంఘం సభ్యురాలి కథ అంచెలంచెలుగా పెరిగి ఇల్లు మొత్తం ఒక చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి రావడంతో పాటు చిన్న వ్యాపారం నుంచి చాలా పెద్ద వ్యాపారంగా రావడంలో స్వరభారతి ప్రణతి సంఘం పాత్ర చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రకంగా పొదుపును చాలా క్రమశిక్షణతో నియమాలు పాటించుకుంటూ చేసిన సభ్యురాలికి చాలా ప్రగతి ఉంటుందని చెప్పి ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తోంది. అయితే ఇలాంటి సంఘాలని చాలా కష్టం నడిపించడం, వాటి నిర్ణయాలు వారే చేసుకునే విధంగా, వారికి సాధికారత వారే వచ్చే విధంగా, తర్వాత వారి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎంత పోతున్నాయి, ఎవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియచేసే ఒక వ్యవస్థ, ఒక సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ పెళ్లిపన్న సంస్థ ద్వారా ఈ స్వరభారతికి లభించింది. ఆ స్వరభారతిలో ఉండే బుక్ కీపర్లు కానీ ఇతర కార్యకర్తలందరూ కానీ సజిదా లాంటి సభ్యురాలకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి మొత్తము ఈ పొదుపుని నడిపించడంతో పాటు వారి జీవితాలకే ఒక మార్గదర్శకమైన ఒక పద్ధతిని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.